ఆచి చికెన్ మసాలా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తలెత్తిన వివాదంపై మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయం తీసుకునేందుకు లోటస్ పాండ్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. అసలు కాంగ్రెస్ నేతలను పక్కకు పెట్టి బయట నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ వర్గం నాయకులు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నాయి. ఇదే అంశంపై పీసీసీ జగ్గారెడ్డి ఇరు నేతలతో చర్చించి ఇష్యూని సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి భేటీ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు సంబంధించి బహిరంగంగానే ఎమ్మెల్యే అటు ఎంపీ వర్గం దాడి చేసుకున్న ఘటన పైన కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పందన, దాని నుంచి ఏదైతే టీపీసీసీ చీఫ్ స్పందించడం జరిగింది. దీనిపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరుకు సంబంధించి కూడా వారితోటి మాట్లాడాలని చెప్పడం, దానిపైన నివేదిక ఇవ్వాలని చెప్పడంతో ఏదైతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా కూడా ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గంతో పాటు ఇటు ఎమ్మెల్యే సామేల్ వర్గంతో పాటు ఇద్దరు వర్గాలకు సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి గాంధీ భవన్ వేదికగా కూడా మాట్లాడడం జరిగింది. అసలు జరుగుతున్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఒకరు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చింది అనే అంశం పైన కూడా ఆయన పూర్తిగా వారి నుంచి వివరాలు సేకరించడం జరిగింది. అయితే వీరితో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అటు ఎమ్మెల్యే మందుల సామేల్తో పాటు గతంలో భువనగిరి ఎంపీగా కూడా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడ భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మినిస్టర్ గా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడా కొంత వర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇదే విషయం పైన కూడా అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తున్నాయనే విషయం పైన కూడా ఈ రోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. దీనిపైన ఆయనతో భేటీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి వెంకటరెడ్డి ఇచ్చేటువంటి ఈ భేటీలో మాట్లాడిన విషయాలపైన కూడా జగ్గారెడ్డి ఒక నివేదికను తయారు చేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందజేయనున్నారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ మందుల సామేల్ కు పార్టీలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్ ఇవ్వడం, తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అయితే 6 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్లు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత ఊరు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరవ మండలంలో ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా కొంత క్యాడర్ ఉంది. దీంతో పాటు గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటు మాజీ మంత్రి దివంగత దామోదర్ రెడ్డికి అక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం ఆయనదే ఉండేది. కాబట్టి ఆయన తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వెళ్లడం జరిగింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తోటి అక్కడ
ఇటు తుంగతుర్తిలో మందుల సామీలు గెలిచిన తర్వాత కూడా రామరెడ్డి అటు మందుల సామీల మధ్య కూడా మొదటగా వర్గపోరు మొదలైంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సామీలు తనతో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్యక్రమాలకు సంబంధించి గాని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇటు సంక్షేమ పథకాల విషయంలో గాని ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా గతంలో కూడా ఈ విషయం పైన చాలా సార్లు గొడవలు జరిగాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో కూడా వర్గపోరు విషయంపై కూడా మాట్లాడి అందరు సర్దుకుపోవాలనే విషయం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించిన సందర్భం కూడా చూశాం. కానీ మళ్ళీ ఇప్పుడు మండల పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవులకు సంబంధించి కూడా మందుల సామీల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామీల్ వర్గానికి మాత్రమే పదవులు ఇచ్చారంటూ కూడా ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం దీనిపైన గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఆ విషయంపై గాంధీ భవన్ కు వెళ్లేందుకు కూడా సిద్ధం కావడం, అరవపల్లిలో నడి రోడ్డు పైన కూడా ఎమ్మెల్యే వర్గం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం పైకి గాంధీ భవన్ వెళ్లకుండా కూడా అడ్డుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఈ విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడం, టీపీసీసీ చీఫ్ ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గంతో ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే సామీలతో కూడా మాట్లాడారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి కూడా ఇదే విషయం పైన కూడా చర్చిస్తున్నారు. ఇదంతా నివేదిక రూపొందించి తర్వాత టీపీసీసీ చీఫ్ కు ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.